పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. రెండో రోజు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఖమ్మం పట్టణం నుంచి కొనిజర్ల, వైరా, తల్లాడ, ఏన్కూర్ మీదుగా కొత్తగూడెం వరకు బస్సు యాత్ర సాగనుంది. కొత్తగూడెం పట్టణంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ రాక కోసం కొత్తగూడెం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రెండో రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. కేసీఆర్ నిన్న నిర్వహించినటువంటి రోడ్ షోకు ఖమ్మంలో అపూర్వ స్పందన, విశేష స్పందన వచ్చింది. ఉద్యమ నేతగా కేసీఆర్ ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు విజయోత్సవ ర్యాలీలాగా కనిపించింది ఖమ్మం సభ. పెద్ద ఎత్తున జనం నుంచి నీరాజనాలు అందుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాత్రంతా ఖమ్మంలో బస్ చేసి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులతో చర్చించారు. ఖమ్మం పార్లమెంట్ సీటు గెలుస్తున్నాం అనేటువంటి సర్వే రిపోర్ట్లు కూడా వాళ్ళ ముందుంచారు. ఇవాళ కూడా రెండో రోజు ఖమ్మం జిల్లాలోనే ఆయన యాత్ర కొనసాగబోతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కొత్తగూడెం హెడ్ నియోజకవర్గ కేంద్రంలో రెండో రోజు కేసీఆర్ రోడ్ షో ఉంటుంది. దానికి ముందు కొనిజర్ల, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొనిజర్ల, తనికెళ్ల, వైరా, అట్లాగే తల్లాడ, కల్లూరు మీదుగా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ బస్సు యాత్రకు జన నీరాజనం పడతారనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న ఎండను సైతం లెక్క చేయకుండా వరంగల్, మహబూబాద్ జిల్లాల మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన కేసీఆర్ను ఎట్లయితే ప్రజలు జనం గుండెలకు కత్తుకున్నారో, హారతులు పట్టి అట్లాగే బతుకమ్మలతో ఎదురెళ్లి దాంతోపాటు పూల వర్షం కురిపించి కేసీఆర్కు స్వాగతం పలికినటువంటి పరిస్థితులు నిన్నంతా చూసాం. ఈ రోజు కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వైరా నియోజకవర్గం కావచ్చు, ఏన్కూర్ కావచ్చు, అట్లాగే కొత్తగూడెం నియోజకవర్గానికి ఉన్నంత మొత్తం కూడా రైతాంగం అంతా ఉంది. పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యలు ఉన్నటువంటి రైతులంతా కూడా కేసీఆర్ గారిని కలవాలనేటువంటి ఒక ఆతృత ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే సాయంత్రం సరిగ్గా ఎండ తగ్గిన తర్వాత 5, 5:30, 6 గంటల ప్రాంతంలో కేసీఆర్ కొత్తగూడెంలోకి ఎంటర్ అవుతారు. కొత్తగూడెం సుజాత నగర్ దగ్గర ఆయనకు భారీ స్వాగతం కోసం అక్కడ నాయకులు ఏర్పాటు చేశారు. అట్లాగే చుంచుపల్లి మీదుగా పోస్ట్ ఆఫీస్ సెంటర్, బస్టాండ్ మీదుగా 3 టౌన్ ఏరియా ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో పాల్గొని అక్కడ కొత్తగూడెం ప్రజలు దించి ప్రసంగిస్తారు. పెద్ద ఎత్తున జనం తరలివచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. కొత్తగూడెం అంటే ఉద్యమాల గడ్డగా ఉంటుంది. కేసీఆర్ కు మొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కావచ్చు, కార్మిక లోకమంతా బీఆర్ఎస్ పార్టీతో ఉంటుంది. అక్కడ మొదటిసారి విజయం సాధించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ ఖమ్మం సభ ఏ రకంగా అయితే సక్సెస్ అయిందో దానికి మించి కొత్తగూడెం రోడ్ షో అట్లాగే సభ సక్సెస్ అవుతున్నటువంటి నమ్మకం పార్టీ శ్రేణుల్లో ఉంది. కేసీఆర్ కూడా ముఖ్యంగా అదే సూచన చేశారు. ప్రజలను ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా కొంచెం వృద్ధులను రాకుండా చూడాలనేటువంటిది ఇవాళ కూడా సూచన చేశారు. ఇప్పుడు కూడా కేసీఆర్ నాయకులతో మాట్లాడుతున్నారు. జిల్లా నాయకత్వంతో మాట్లాడి సరిగ్గా సాయంత్రం ఖమ్మం నుంచి బయలుదేరి కొత్తగూడెం చేరుకుంటారు. కొత్తగూడెం రోడ్ షో నిర్వహిస్తారు. సింధురా, థ్యాంక్ యూ సాంబా.